ఎవరికైనా చనిపోయిన తన రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు, భౌతిక శరీరం లేని వారు ఆత్మల రూపంలో తమ కుటుంబ సభ్యుల కలలోనికి వచ్చి ఏమి చెప్పాలి అనుకుంటారో తెలుసా? చనిపోయాక భౌతిక శరీరం వదిలిన ఆత్మలకు మొదటి నరక శిక్ష వైతరిణి నదిని దాటడం. బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్న పాపాలను బట్టి ఈ వైతరిణి నది చీము, నెత్తురు, రక్త మాంసాలు, పిశాచాలు, రాబందులు రక్త మాంసాలను తింటూ ఉండడం, ఎముకల కుప్పలతో నిండిన ఈ వైతరిణి నదిని దాటడానికి పాపాలను పోగొట్టుకున్న వారికే సాధ్యం. బ్రతికి ఉన్నప్పుడు దాన ధర్మాలు, అన్నదానాలు, గోవులను దానం చేసిన వారు వైతరిణి నదిని సులభంగా దాటుకుని దివ్య లోకాలకు వెళ్తారు. అప్పుడు తన వారు గుర్తుకు వచ్చి ఇవన్నీ తెలుసుకుని కుటుంబ సభ్యుల కలలోనికి వచ్చి తమ పేరు మీద దాన ధర్మాలు, అన్నదానాలు, పిండ ప్రదానం, తర్పణాలు చేసి దివ్య లోకాలకు వెళ్లే శక్తిని ప్రసాదించమని కలలోనికి వచ్చిన ఈ ఆత్మ భావాలను అర్థం చేసుకుని బ్రాహ్మణులను అడిగి అవన్నీ చేయాలి.